భీష్మ పితామహుడు, ద్రోణాచార్యుడు, ఎవరైతే పాండవులకు కౌరవులకు కూడా యుద్ధం నేర్పిన వాడు, యుద్ధ విద్య, అస్త్ర విద్య నేర్పిన వాడు ఎవరైతే ఉన్నాడో ద్రోణాచార్యుడు, అంగరాజ్యానికి రాజు కర్ణుడు, ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్థామ, అలాగే దుర్యోధనుడు. ఈ విధంగా కౌరవుల సేనలో ముఖ్యమైన వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఇలా సైన్యాన్ని సమకూర్చుకున్న తర్వాత చివరిగా శ్రీకృష్ణ పరమాత్మ సహాయార్థమై దుర్యోధనుడు ద్వారకకు వెళ్తాడు, అలాగే అర్జునుడు కూడా వెళ్తాడు. వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు అది గమనించి తన 10,000 గోవింద నారాయణులు ఒకవైపు, తను ఒకవైపు ఉంటానని చెప్తాడు. తను ఒకవైపు ఉంటాను కానీ అస్త్రాలు పట్టి యుద్ధం చేయను, అర్జునుడు తమ వైపు ఉండవలసిందిగా శ్రీకృష్ణుడిని అభ్యర్థిస్తాడు. వెంటనే దుర్యోధనుడు సంతోషించి ఆ 10,000 గోవింద నారాయణుల సైన్యం తమకు పంపవలసిందిగా కోరుకుంటాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు పాండవుల వైపు వస్తాడు. శ్రీకృష్ణుడు